హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఈ మధ్యకాలంలో కొంతమంది లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సరే, కానీ లేట్గా మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లలు వెంటనే కావాలని కోరుకోరు కొంతమంది జంటలు. మరి లేట్ మ్యారేజ్లో లేట్గా పిల్లలు అంటే వాళ్ళు హెల్దీగా పుట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది ఎంతవరకు సేఫ్? గర్భం ధరించాలంటే ఏ వయస్సు సరైనది? ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రశాంత్ వైద్య గారు. వారితో మాట్లాడి డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, లేట్ వయసులో మ్యారేజెస్ అనేది చూస్తున్నాము. ఓకే, అది వాళ్ళ వాళ్ళ ఉద్యోగరీత్యానో వాళ్ళ వెసులుబాటో మనం దాని గురించి డిస్కషన్ కాదు. కానీ లేట్గా మ్యారేజ్ చేసుకున్నా కూడా 1-2 ఇయర్స్ కొంచెం ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత పిల్లల్ని కందాం అనుకునే జంటలు లేకపోలేదు. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఎప్పుడు రైట్ టైము పిల్లలు కనాలి అంటే? ఇప్పుడు ఎందుకంటే లేట్ మ్యారేజ్ అనేది చాలా కామన్ అండి. ఎందుకంటే ఎవ్రీవన్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే మన పాతకాలంలో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, 14 ఇయర్స్లో పెళ్లి చేసుకున్నారు, 16 ఇయర్స్లోనే పెళ్లి చేసుకున్నారు, 18 ఇయర్స్ వరకు మన అంటే అమ్మమ్మ వాళ్ళకి నాన్నమ్మ వాళ్ళకి 4 పీపుల్ 6 6 అలా 6 to 8 కిడ్స్ ఉండేది 20 ఇయర్స్ ఏజ్లోనే. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే అందరూ ఇండిపెండెంట్ ఉండాలనుకుంటున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా ఇండిపెండెంట్ ఉండాలనుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ లైఫ్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 30 ఇయర్స్ ఏజ్ అవుతుంది. సో 30 ఇయర్స్ ఏజ్ అయినాక వాళ్ళు దాని తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత పెళ్ళి చేసుకుంటున్నారు. పెళ్ళి చేసుకున్నాక అరే ఇంత లేట్ పెళ్ళి చేసుకున్నాను, అట్లీస్ట్ నేను ఒక 1-2 ఇయర్స్ నా హస్బెండ్తో మంచి టైం స్పెండ్ చేయాలి, హస్బెండ్ కూడా వైఫ్ తో టైం స్పెండ్ చేయాలి. ఇద్దరు కొంచెం మంచి టైం స్పెండ్ చేద్దామని ఏం చేస్తున్నారంటే పోస్ట్‌పోన్‌మెంట్ చేసి ఏమవుతుందంటే అట్లీస్ట్ నేను చూసే చాలా కేసెస్‌లో వాళ్ళు 33 ఇయర్స్ 35 ఇయర్స్ టైంలో దే ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే జనరల్గా అమ్మాయిల్లో ఒక ఈఎంహెచ్ లెవెల్ అనేది ఉంటుంది. సో ఈఎంహెచ్ లెవెల్ అంటే మన బాడీలో ఎంత ఎగ్ రిజర్వ్స్ ఉన్నాయి, సో అది చూపిస్తుంది. సో ఈఎంహెచ్ లెవెల్ అనేది జనరల్గా ఒక 18 ఇయర్స్ నుంచి 27-28 ఇయర్స్ వరకు ఒక హై ఉంటుంది. సో హై ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక 24 ఇయర్స్ 26 ఇయర్స్ ఆ టైంలో పెళ్ళి చేసుకొని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లోనే ఒక గ్యాప్ పెట్టుకున్నా కూడా ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. కానీ ఒక 28 తర్వాత 28 to 35 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఆ ఎగ్ రిజర్వ్ అనేది 50% తగ్గిపోతుంది. అయితే ఇక్కడ మనము మీరు అంటున్నారు కదా ఎగ్ 50% తగ్గిపోతుంది అని. ఇక్కడ చాలామంది యూత్ ఒక చిన్న అపోహకు లోనవుతూ ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీల విషయంలో చూస్తున్నాము, లేట్ వయసులో మ్యారేజ్ చేసుకుంటున్నారు, చక్కగా పిల్లల్ని కని ఉంటున్నారు అని. వాళ్ళకి వీళ్ళకి ఏంటండి డిఫరెన్స్? వాళ్ళకి ఎలా ఉంటుంది పిల్లల సంతానము, మరి వీళ్ళకి ఎందుకు కలగట్లేదు? హెల్దీగా ఎందుకు వాళ్ళకి పుడుతున్నారు? సో ఈ డౌట్ని క్లారిఫై చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షారుఖ్ ఖాన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 ఇయర్స్ ఆయనకు ఒక అబ్బాయి పుట్టిండు. అది ఎలా పుట్టిండు? అది ఒక ప్రాసెస్ ద్వారా ఐవీఎఫ్ ఈ ప్రాసెస్ ద్వారా సరోగేసీ ద్వారా పుట్టిండు. సో సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే వాళ్ళ ఎగ్ని రిజర్వ్ చేసుకుంటారు. మేబీ ఎట్ ద ఏజ్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళలో అవగాహన ఉంటుంది, వాళ్ళంతా ప్రపంచం చూసుంటారు, డబ్బులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్ డబ్బుల కింద దే ఆర్ కాషియస్. ఆ కాషియస్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ ఎగ్ని రిజర్వ్ చేసుకుంటారు, ఫ్రీజ్ చేసుకుంటారు. ఆ ఫ్రీజ్ చేసుకొని ఒక ఏజ్ తర్వాత ఈవెన్ 40 ఏజ్లో కూడా దే కెన్ బీ ప్రెగ్నెంట్. ఎందుకంటే అది ఎప్పుడు ఒక 30 ఇయర్స్లోనో 33 ఇయర్స్లోనో ఆ ఏజ్లో వాళ్ళు ఎగ్ రిజర్వ్ చేస్తారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసేసి వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు పెళ్ళి అయినాక 2-3 ఇయర్స్ తర్వాత నెమ్మదిగా వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నారు. కానీ నార్మల్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలీదు, చాలామంది మన ఇండియన్స్కి ఎగ్ ఫ్రీజ్ చేయవచ్చు అని కూడా తెలీదు, ఆ ఎగ్ని సేవ్ చేసుకోవచ్చు అని కూడా తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇంకా జోష్లో లేట్ పెళ్ళి చేసుకుందాం, సెటిల్మెంట్ అవుదామని లేట్ పెళ్ళి చేసుకొని అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఏజ్ వచ్చినాక ఏమవుతుంది వాళ్ళంతా టెన్షన్లో ఉండిపోతారు. 35 ఏజ్ అయినా కూడా పిల్లలు అవుతలేరని. సో ఇక్కడ ఏం కాంప్లికేషన్స్ వస్తాయంటే ఒక యంగ్ ఏజ్లో పెళ్ళి చేసుకున్నప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది.
అది ఒక అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిల్లో కూడా. అబ్బాయిలో కూడా ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఒక 25 ఇయర్స్ ఏజ్లో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, 35 ఏజ్లో ఎలా ఉన్నారు చెప్పండి. యా 25 ఇయర్స్లో మీరు ఈజీగా ఒక 1 కిలోమీటర్ రన్ చేయవచ్చు. కానీ 35 ఏజ్లో మీరు 100 మీటర్ ఉరకాలంటే కూడా ఉరకదు. ఎస్ ఎందుకంటే మీ బాడీ మజిల్స్ వీక్ అయినాయి, మీ మైండ్ వీక్ అయింది. సో అలాగే ఏమైపోతుందంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మీ ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ వీక్ అయిపోతుంది. ఆ వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ 33 ఏజ్లో 35 ఏజ్లో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు ఈజీగా ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే ఆ ఎగ్ వీక్ ఉండడం వల్ల, స్పర్మ్ వీక్ ఉండడం వల్ల స్పర్మ్ అనేది స్లోగా ఆ యోని మార్గం నుంచి లోపలెళ్ళి ఆ ఎగ్ వరకు రీచ్ కాదు. ఎందుకంటే స్పర్మ్ మొటిలిటీ ఉండాలి, ఆ మొటిలిటీ తగ్గిపోయి ఉంటుంది. నేను చాలా పేషెంట్ చూస్తాను, డాక్టర్ గారు నా స్పర్మ్ క్వాలిటీ 30 మిలియన్ ఉంది, 50 మిలియన్ ఉంది, అయినా నాకు పిల్లలు అవుతలేదు అని చెప్తుంటారు. కానీ అంత స్పర్మ్ క్వాలిటీ ఉన్నా కూడా మోటిలిటీ అనేది జనరల్గా 30-40% ఆర్ 50% ఉండాలి. వాళ్ళలో ఓన్లీ 5% మోటిలిటీ ఉంది. అంత మోటిలిటీ ఉండి స్పర్మ్ హెల్తీగా లేదనుకోండి, మీకు 100 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా ఉపయోగం రాదు. సో దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా అటాచ్ కావట్లేదు. ఇన్ కేస్ ఒక 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఆ బేబీ, పుట్టే బేబీ అనేది హెల్తీగా ఉండదు. ఎందుకు అంటే ఒకటి స్పర్మ్ వీక్ ఉంది, ఓకే ఇంకోటి ఇక్కడ ఎగ్స్ వీక్ ఉన్నాయి. ఓకే సో స్పర్మ్ ఎగ్స్ అంటే ఏంటి, క్రోమోజోమ్స్, అంటే ఒక జెనెటిక్స్ జీన్స్. ఆ 2 క్రోమోజోమ్స్ అనేది ఆ 2 వీక్ ఉంటాయి. ఆ 2 వీక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ టైంలో 35 ఏజ్లో 2 కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే అబార్షన్. అది ఎక్కువ రోజు ఉండదు, ఒకటే అబార్షన్ జరుగుతుంది. లేదంటే అది అలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఒక 8 మంత్స్ 9 మంత్స్లో లేదా 4th మంత్లో 5th మంత్లో స్కానింగ్ చేసినప్పుడు ఏదో ఒక అబ్నార్మాలిటీ కనిపిస్తాయి. అంటే కిడ్నీలో డ్యామేజ్ ఉండడము, హార్ట్లో ప్రాబ్లం ఉండడము, ఇలాంటి కొన్ని జెనెటిక్ కాంప్లికేషన్స్ వస్తాయి. లేదంటే అన్నీ మంచిగా జరిగి డెలివరీ అయింది, పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు పుట్టినాక ఒక 6 మంత్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఏం తెలుస్తుందంటే బాబు హైపర్ యాక్టివ్ ఉన్నాడు, లేదంటే ఆయనకి ఆటిజం ఉంది, సమ్ జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఇలాంటివి తెలిసిపోతాయి. అంటే లేట్ మ్యారేజ్ వల్ల ఈ మధ్య మీరు చూసుండొచ్చు, కామన్గా ఆటిజం, ఏడిహెచ్డి, జెనెటిక్ అబ్నార్మాలిటీ ఇలాంటి కేసెస్ వస్తున్నాయి. ఎన్ని ప్రికాషన్ తీసుకున్నా, అన్ని స్కానింగ్ తీసుకున్నా కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ లోపల జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ అనేది జరుగుతుంది లేట్ మ్యారేజ్ వల్ల. సో బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే వాళ్ళలో ఈ హైపర్ యాక్టివ్ పిల్లలు కానీ ఆటిజం పిల్లలు కానీ పుట్టుతున్నారు. ఎప్పుడు రైట్ టైం అంటారు ఒక కపుల్ ప్లాన్ చేసుకోవాలి, ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ద రైట్ టైం ఎప్పుడు? సో ఏజ్ వైజ్ చెప్పాలంటే జనరల్గా 27 to 33 ఇయర్స్ ఏజ్లో పెళ్ళి చేసుకుంటే అది బెస్ట్ అంటాను. పెళ్లి చేసుకోవడమా లేదంటే పిల్లల్ని కనాలని ప్లాన్ పెళ్ళి చేసుకోవడానికి. సో పెళ్ళి చేసుకొని ఆ టైంలో ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్లీ ఏ డాక్టర్ దగ్గర కలవకుండా డెఫినెట్గా మీరు హెల్దీ పిల్లని పుట్టవచ్చు. సో అండ్ న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఏ టైంలో కలవాలి? సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే జనరల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద అమ్మాయిల పీరియడ్ సైకిల్ ఎలా ఉంది. 28 డేస్ సైకిల్ ఉందా, 30 డేస్ సైకిల్ ఉందా, 35 డేస్ సైకిల్ ఉందా? సో అది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇన్ కేస్ 30 డేస్ సైకిల్ ఉందనుకోండి, ఆ ఓలేషన్ అనేది మిడ్ సైకిల్లో జరుగుతుంది, అంటే 15th డేలో. సో 15 డేస్లో ఆ ఎగ్ అనేది కరెక్ట్గా ఒక స్టేజ్కి వచ్చి ఉంటుంది హెల్దీగా, దాన్ని మనం ఓలేషన్ స్టేజ్ అంటాం. సో ఆ 15th డేకి 3 డేస్ ఆర్ 4 డేస్ బిఫోర్ కలిస్తే, లేదా 2 డేస్ తర్వాత ఈ 5 డేస్లోనే కలిస్తే దీన్ని మనం ఫర్టిలిటీ విండో అంటాం ఆర్ డేంజరస్ పీరియడ్ అంటాం. అంటే ఈ 5 డేస్లో కలిస్తేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంటుంది. అందుకనే నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళు ఏమంటుంటారంటే డాక్టర్ గారు నేను రోజు కలుస్తున్నాను కానీ పిల్లలు పుట్టట్లేదని. సో చాలామందికి తెలియదు ఈ 5 డేస్లోనే ఈ ఫర్టిలిటీ విండోలోనే కలవాలి.
ఆ 5 డేస్లో కలిస్తేనే ఏమవుతుందంటే కరెక్ట్ ఎగ్ అనేది మెచ్యూర్ అయి ఉంటుంది. మెచ్యూర్ అయినప్పుడు ఈ స్పామ్ అనేది వెళ్ళి అటాచ్ అయితే అప్పుడు ఫర్టిలైజేషన్ అనేది అయ్యి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.